హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో సాటర్డే మార్నింగే లేచి నేను ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నానండి హెయిర్కి. నేను జనరలీ వింటర్స్లో అస్సలు అప్లై చేయనండి ఆయిల్ అన్నది, ఎందుకంటే సైనస్ ట్రిగర్ అవుతూ ఉంటుంది నాకు. కానీ సమ్మర్స్లో రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఆయిల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేసి పెట్టాను అండ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సీ దాట్. ఇది యూస్ చేస్తున్న దగ్గర నుంచి, అంటే నేను ఇప్పుడే యూస్ చేస్తున్నానండి, ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం రెగ్యులర్గా వాడుతున్నాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది లేదు చెప్పలేను, కానీ హెయిర్ టెక్స్చర్ అయితే భలే సాఫ్ట్గా వస్తుందండి ఇది అప్లై చేసి వాష్ చేసుకున్నాక. అండ్ దాని తర్వాత స్నానం చేసేసి వచ్చి పూజ చేసేసుకున్నాక ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా అయితే డే స్టార్ట్ అయింది. అండ్ రిలాక్స్డ్ డే అంటే ఫస్ట్ కావాల్సింది హాట్ కప్ ఆఫ్ కాఫీ. సో కొంచెం లీజర్గా నా కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ coffee is not just something you drink every day to energize your mood or pep up your mood కదండి. కాఫీ ఈజ్ అన్ ఎమోషన్ అనిపిస్తుంది. దాన్ని మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం. నాకైతే కాఫీ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫ్రెండ్స్. మేము మా కాన్వర్జేషన్స్ నేను వర్క్ చేసినప్పుడు లేదా కాలేజ్లో. అండ్ అమ్మ నేను పొద్దున్నే లేచి వీకెండ్ ఎస్పెషలీ మ్యారేజ్కి ముందు అమ్మ నేను ఇద్దరం కాఫీ తాగేవాళ్ళం. అండ్ అప్పుడు అమ్మమ్మ కూడా ఉండేది. సో ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయండి. బట్ ఎస్, ఆన్ అ బిజీ డే ఇంత సీన్ ఉండదండి మనకి. కానీ లీజర్గా ఉన్నప్పుడు ఆ కాన్వర్జేషన్స్, ఆ ఫ్యామిలీ టైం అన్నది మాత్రం చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. అండ్ ఈవినింగ్ నుంచి ఇంక ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నానండి. ఈవినింగ్ నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మిష్టి దోయి అంటారు కదా, ఇది బెంగాలీ స్వీట్ అండి, స్వీట్ కర్డ్ లాగా చాలా బాగుంటుంది. సో అదొకటి తెచ్చుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము అది తిందాము అనేసి. అండ్ మా అమ్మాయికి ఏదో ఐస్ క్రీమ్ కావాలి అంటే గ్రాసరీ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అండ్ ఈవినింగ్ అసలు స్కై ఎంత అందంగా తయారైపోయిందోనండి, ఆరెంజ్ కలర్. నాకు పూణేలో నేచర్ చాలా నచ్చుద్దండి. ఎస్పెషలీ మేము ఉన్న సొసైటీలో అయితే చాలా ప్లాంట్స్, ట్రీస్ ఉంటాయి. అండ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత గ్రీనరీలో వాక్ చేస్తూ ఉంటాం కదా, మూడ్ కూడా భలే రీజూవినేట్ అయిపోయి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు ఎక్కడ వాకింగ్ని నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదండి, ఓన్లీ చెయ్యాలి హెల్త్కి మంచిది కాబట్టి చేసేదాన్ని. కానీ పూణేలో ఐ ఎంజాయ్ వాకింగ్. అండ్ ఎప్పుడైనా పూణే నుంచి వెళ్ళిపోతే మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ మిస్ అపార్ట్ ఫ్రమ్ గణపతి టెంపుల్ ఈజ్ వాకింగ్ అనిపిస్తుంది. సో ఇంక ఇంటికి వచ్చేసినాక మా అమ్మ ఏదో కిచెన్లో ఏదో చేసుకుందండి ఎక్స్పెరిమెంట్స్. సో కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది, ఒకసారి క్లీన్ అయితే చేసేస్తున్నాను. పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని చేసుకొని ఇవ్వాలండి. ఎస్, గ్యాస్ స్టవ్ అన్నది మనం ఉన్నప్పుడు మాత్రమే అలౌ చేయాలి. కానీ they should get into the kitchen, start experimenting with food and start doing small little things. ఇది అబ్బాయి అమ్మాయి అని తేడా ఉండదండి. అన్నం అందరం తింటున్నప్పుడు వంట కూడా అందరికీ రావాలి. దీస్ ఆర్ లైఫ్ స్కిల్స్. అంతేగాని అబ్బాయిలకి పని చెప్పచ్చు, అబ్బాయిలకి పని చెప్పకూడదు, అమ్మాయిలు మాత్రం అన్ని పనులు నేర్చుకోవాలి అన్నది ఈ రోజుల్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నానండి. కొందరు ఇళ్లల్లో అబ్బాయిలకి కూడా పని చెప్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ మనం అమ్మాయికి ఏదైతే పని నేర్పించాలి అంటారో అది అబ్బాయికి రావాల్సిందే. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది ఇప్పుడు చదువుకున్న పేరెంట్స్ అయినా దాన్ని అవాయిడ్ చేయటానికి ట్రై చేయాలి. ఎందుకు అంటున్నాను అంటే, అబ్బాయిలు ఒక చిన్న పని చేశారు అంటే చాలా హైప్ చేసేస్తాం, అబ్బా మా అబ్బాయి ఎంత పని చేసేసాడో అమ్మ కోసం అనేసి. కానీ అమ్మాయి అదే పని చేసి అంది అంటే వి టేక్ హర్ ఫర్ గ్రాంటెడ్, నీకు ఈ పని రావాల్సిందే అని. ఎందుకండి? లైఫ్ స్కిల్స్ ఇవన్నీ బతకటానికి పని నేర్పించాలి పిల్లలకి. ఆడ మగ అన్న తేడా ఉండకూడదు, ఉండదు పనికి. రేపొద్దున బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు, ఆడపిల్లలు వర్క్ చేస్తారు, మగపిల్లలు వర్క్ చేస్తారు. సో వాళ్ళకు వండుకోవటం రావాలి. రోజు బయట ఫుడ్ తింటే హెల్త్ కాస్త పాడైపోతుంది. సో ఇది పని అన్నది
అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా మనం వాళ్ళకి నేర్పించాలి అని నేనైతే పర్సనలీ ఫీల్ అవుతానండి. అండ్ మీరేమనుకుంటారో ఈ విషయంలో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీ ఇంట్లో మీ అబ్బాయిలకి కూడా పని నేర్పిస్తున్నారా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. పెద్దయినాక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు పని రాకపోతే. అండ్ ఇక్కడ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుకి అనేసి నానపెట్టానండి. కానీ బ్రేక్ఫాస్ట్ కొంచెం హడావిడి అయిపోయింది. ఇవాళ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేది ఉంది. అందుకని ఇంకా ఈ పిండి ఇదంతా వేయటం అవ్వదు అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పెసలు. అండ్ ఇప్పుడు డిన్నర్కి చేద్దాము అనేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం ముందే వేసేసుకొని పెట్టుకున్నాము అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా. లేకపోతే డైరెక్ట్లీ అప్పుడు తీసి తినే ముందే ఇవన్నీ చేసుకున్నాము అంటే అది చల్లగా ఉంటుంది అండ్ అంటుకుపోతూ చాలా మెస్సీగా ఉంటాయి అండి. అండ్ నన్ను పెసరట్లు సతాయించినట్టు ఇంకే దోశలు సతాయించవండి. అన్నీ వెరైటీ దోశలు చేస్తూ ఉంటాను. మిల్లెట్స్తో, గోధుమ రవ్వతో, గోధుమ నూకతో ఇవన్నీ చేసినా నాకు ఎక్కడ దోశ సతాయించదు. ఓన్లీ పెసరట్టు మాత్రమే కొంచెం సతాయిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ పైనుంచి చెయ్యనండి, అన్ని పిండిలో వేసేస్తాను. యాక్చువల్లీ మా అమ్మాయికి ఉల్లిపాయలు కానీ, కొత్తిమీర కానీ, పచ్చిమిరపకాయలు కానీ ఏవైనా పైనుంచి వేసాను అనుకోండి మొత్తం తీసి పక్కన పెడుతుంది. అందుకని నేను అన్ని పిండిలో వేసేస్తాను. దానివల్ల పిండి కూడా కొంచెం మెత్తగా అవుతూ ఉంటుందండి. ఎంత బియ్యం వేసినా పెసల్లో కొంచెం మెత్తగా అయితే అవుతూ ఉంటుంది. అందుకని నా పెసరట్లు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. బట్ దెన్ హెల్త్కి మంచిది కాబట్టి వెజిటేబుల్స్ కూడా నేను వేస్తానండి. ఎస్పెషలీ కొరియండర్ మాత్రం చాలా మంచిది సమ్మర్స్లో. అందుకని నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకొని చేస్తాను పెసరట్టు. అండ్ అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు స్నానానికి వెళ్తానండి నేను. ఫస్ట్ వాకింగ్ నుంచి వచ్చి ఫ్రెషన్ అప్ కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా ఇంట్లో ఈ పనులన్నీ చేసేస్తూ ఉంటాను. పనిని మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అన్నది కూడా ఇంపార్టెంటే. రోజంతా పని చేస్తూ ఉన్నామనుకోండి ఇంకా మన గురించి మనం పట్టించుకునే ఛాన్స్ అన్నది ఉండదు. కానీ అట్లా అని పనిని నెగ్లెక్ట్ చేయలేం కదా. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన హెల్త్ని చూసుకోవాలి, మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా చేయాలి. అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ 40 మన బాడీ స్టిఫ్ అయిపోతుందండి. అంటే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ అవర్ ఏజ్. కానీ మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ పెయిన్స్ అన్నవి తగ్గుతాయి. సో ఈ పనంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చానండి. స్నానం చేసి వచ్చినాక నేను రేపు అంటే సండే రోజు సంకష్ట చతుర్థి కదా, అందుకని నాకు పూజకు కావాల్సిన సామాన్లంతా తెచ్చుకున్నాను. పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, గసగసాలతో మోదకాలు చేద్దాము అనేసి ఇవన్నీ తెచ్చుకున్నాను. సో స్నానం చేసినాక ఇవన్నీ సెట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ పూలు నాకు బయటకు వెళ్ళి టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను చూడండి, అవి ఉన్నంత ఫ్రెష్గా ఇక్కడైతే ఉండవండి మా సొసైటీలో. అండ్ గరిక కూడా ఈసారి సంకష్ట చతుర్థి అంటే గరికి ఇక్కడ దొరుకుద్దండి. ఎవ్రీ పూల షాప్లో గరిక అయితే పెడతారు స్వామివారికి అనేసి. అండ్ మీలో ఎంతమంది సంకష్ట చతుర్థి చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే పాస్ట్ 2-3 మంత్స్ నుంచి అంటే అడ్డం లేనప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. అండ్ నేను ఎలా చేస్తాను అంటే నందూరి గారి వీడియోస్ ఉన్నాయండి సంకష్ట చతుర్థి పూజ గురించి, అవి పెట్టేసుకొని చేస్తాను. చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే మనకి అంత మంత్రాలు ఇవన్నీ రానప్పుడు పూజ చేయాలి అన్న కోరిక మాత్రమే ఉంటుంది. సో దేవుడు ఏదో ఒక వే చూపెడతాడు అనుకుంటాను. అండ్ చక్కగా నందూరి గారి వీడియోస్ పెట్టేసుకొని నేను సంకష్ట చతుర్థి అయితే ఆల్మోస్ట్ 3 మంత్స్ అయినట్టుందండి రెగ్యులర్గా చేస్తూ. సో అలా అయితే దానికోసం అనేసి ప్రిపరేషన్స్ అనేసి పూలు అవన్నీ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాను. గరిక, పూలు, కొబ్బరికాయలు, ఒత్తులు అవన్నీ పెట్టేసుకున్నానండి. అండ్ ఇది మాత్రం స్నానం చేసి ఒకసారి దీపారాజన లేదా అగరబత్తి పెట్టుకున్నాకే ఈ పనులన్నీ చేస్తాను. అండ్ నాకు ఇంట్లో ఈ ధూపం వేసుకోవటం చాలా ఇష్టం అండి. రోజు ధూపం వేసినా కూడా కొంచెం పొగ అది కంజెషన్ లాగా అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తానంటే ఈ చిన్న కోన్స్ ఏవైతే ఉంటాయో సాంబ్రాణి కోన్స్ అవి అయినా వెలిగిస్తాను. ఈవినింగ్ పూజ అయినాక మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ధూపం కానీ ఈ కోన్స్ కానీ లివింగ్ ఏరియాలో అన్ని చోట్ల పెట్టుకుంటానండి. సో దీనివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది ఇంట్లో.
అండ్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చట్నీ చేసేసుకుంటున్నానండి. టొమాటో అండ్ పల్లీల చట్నీ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు పచ్చిమిరపకాయల పచ్చడి చాలా ఇష్టం అండి పెసరట్టుతో. కానీ అమ్మ చేసిన ఆ టేస్ట్ మనకి రాదేంటో. మనం ఎంతైనా ఎక్స్పర్ట్స్ అయిపోవచ్చు వంటలో, కానీ అమ్మ వాళ్ళ చేతుల్లో ఉండే టేస్ట్ మనకి మాత్రం అసలు రాదేమో అనిపిస్తుంది. అండ్ నేను పెసరట్లు వేస్తూ ఉంటే మా వారికి బేల్పూరి తినాలి అని క్రేవింగ్ అంట. సో ఫస్ట్ బేల్పూరి చేశారు. నేను చేసేటప్పుడు పోట్లాడేస్తున్నాను, ఇక్కడ పెసరట్లే వేద్దాం అనుకుంటుంటే నువ్వు మళ్ళీ ఇవి చేస్తావు అని. కానీ చేసినాక మాత్రం నేను టేస్ట్ చేస్తాను అని సగం నేనే తినేసానండి. సో అందరం అట్లా టీవీ చూస్తూ కొంచెం అది తిన్నాక అప్పుడు కాసేపు అయినాక పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే లేట్ వరకు మేలుకుంటామండి వీకెండ్ ఒక్కరోజే, అండ్ దట్ ఆన్ సాటర్డే. సండే మాత్రం అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే లేవాలి అన్నట్టు హడావిడిగా అయిపోతుంది. సో నేటి పెసరట్లు వేసుకొని ఇవాళైతే ఇట్లా రిలాక్స్డ్ వేలో ఎంజాయ్ చేసామండి వీకెండ్. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ కొంచెమైనా నచ్చితే, ఏదైనా ఒక ఆస్పెక్ట్లో అయినా యూ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇక్కడ వరకు వాచ్ చేస్తున్నారు అంటే లాస్ట్ వరకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.